వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేద్దామని కేబినెట్ లో ప్రకటించిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన పర్యటనను డైవర్ట్ చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని ఫైర్. పెంచిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం తక్షణమే తగ్గించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసెఫ్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈ మెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. బుధవారం నాడు అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ పెట్టుబడులు అడ్డుకునేలా ఆయా సంస్థలకు మెయిల్స్ చేస్తున్నారని మంత్రి వయ్యపుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్ పెట్టారని ఆర్థిక మంత్రి వయ్యపుల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరులతో ఈమెయిల్ పెట్టిందని సీఎంకు ఆధారాలు చూపించారు పయ్యవుల. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందన్నారు సీఎం. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని ప్రజలు దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నికల సమయంలో తాము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి లభించిన ఆదరణ నేడు సంవత్సరం తర్వాత కూడా తిరిగి అపూర్వ ఆదరణ తమకు లభిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు నేడు వాటికి నెరవేర్చి తిరిగి నియోజకవర్గంలోని డివిజన్లలో పర్యటిస్తూ తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్ చుట్టుగుంట ముత్యాలమ్మ తల్లి దేవస్థానం రోడ్ నుండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన గురించి, ప్రజలకు పథకాల అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఇంటిని సందర్శించు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని, స్థానిక నేతలతో పాటు అధికారులు వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో 240 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టి కొన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని అన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మా పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళి, మా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ప్రజల్ని కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తూ వాళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాల అమల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేదంటే ఆ అమల్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడే పరిష్కరించడం, అలాగే అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏమన్నా కావాల్సిన కంప్లైంట్లు వస్తే నోట్ చేసుకొని వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా, ఏఈలు అధికారులు అందరూ కూడా గడప గడపకు తిరుగుతూ ఉన్నారు. దాంట్లో వెంబడే పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక, కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ అయినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ 240 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ఎన్నికల ముందు ఏవైతే చెప్పామో ప్రజలకు వాగ్దానం, పింఛన్లు పెంచుతామని చెప్పాం. 3,000 4,000 తొలి నెలలోనే పెంచాం. వికలాంగులకి 3,000 6,000 తొలి నెలలోనే పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నా 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సుపరిపాలన తొలి అడుగు అనే ప్రోగ్రాం మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన ఈరోజు 26వ డివిజన్లో గడప గడపకి వెళ్ళి ప్రజలకు పథకాలు
అర్హులైన వారందరికీ అందినయా లేదా అని కనుక్కున్నాం. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అన్నయ్య వెంటనే దాన్ని పరిష్కరించి అందరికీ అర్హులైన అందరికీ పథకాలు అందేలాగా అధికారులకి ఆజ్ఞలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అలాగే అన్నయ్య అధ్యక్షతన వారందరికీ న్యాయం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ నూతన అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ బాధ్యతలను స్వీకరించారు. నగరంలో ఆయన ప్రమాణ స్వీకారానికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకరణ మహోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని పివిఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ నూతన అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవ ర్యాలీని తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహం నుండి ఏలూరు రోడ్లోని అప్సరా థియేటర్ లెనిన్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని ఆయన అన్నారు. మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేనప్పుడు లెనిన్ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. మన భాష కోసం నిరంతరం శ్రమించిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కవి సామ్రాట్ విగ్రహానికి మాధవ్తో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అందరికీ నమస్కారం. మన విజయవాడలో పుట్టి మన తెలుగు జెండాని ప్రపంచవ్యాప్తంగా ఎగిరించి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అనేక రకాలుగా వన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ రాష్ట్రానికి ఏదైతే అస్తిత్వం ఉందో అస్తిత్వమైన తెలుగు భాష సంబంధించిన శాసన భాషగా చేయాలి అని ఒక ప్రయత్నం చేయటం జరిగింది. తెలుగు భాషలోనే శాసనసభలో ఉత్తర ప్రత్యుత్తరాలు భాష అలాగే దాంట్లో ఉండే పదాలు వాటిపైన ఒక ప్రత్యేక కమిటీ వేయటం జరిగింది. బూర్గుల రామకృష్ణ గారి నేతృత్వంలో విశ్వనాథ సత్యనారాయణ గారిని దానికి ముఖ్య చైర్మన్గా పెట్టడం జరిగింది. ఆయన ఏదైతే శాసన భాష యొక్క నిఘంటు ఏదైతే ఉందో తెలుగు భాషకి ఆ విధంగా ఒక నిఘంటు తీసుకురావడానికి 2 సంవత్సరాలు కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా శాసన పదాలు ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో వాటికి తెలుగు పదాలు తీసుకొచ్చి ఒక నిఘంటునివ్వటం, రాష్ట్రానికి సంబంధించిన ఒక దిక్సూచి ఇవ్వటం జరిగింది. మన భాష యొక్క ప్రాశస్త్యాన్ని పెంచే విధంగా ఆయన ఒక ప్రయత్నం చేసింది. అనేక రకాల రచనలు రాసి 1000 పడగలు లాంటి అద్భుత కావ్యాన్ని రాసి దానికి జ్ఞానపీఠ అవార్డు రావటం, అలాగే మన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం లాంటి అద్భుత రచనలు చేసిన తన పర్యటనను డైవర్ట్ చేయడానికే ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ప్రసన్న ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందని జగన్ ఆరోపించారు. ప్రసన్నను అంతం చేయాలనే లక్ష్యంతోనే దాడి చేశారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరిగిన హత్యా ప్రయత్నమేనని సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన రౌడీలు ఈ దాడికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందన్నారు. వయసు పైబడిన ఆయన తల్లిని సైతం భయపెడుతూ టీడీపీ గుండాలు బీభత్సం సృష్టించారని, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన భయంకర దాడి అని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక నేతను లక్ష్యంగా చేసుకుని ఇంత దారుణంగా దాడి చేయడం ఎప్పుడు చూడలేదన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు తాను చేపట్టిన పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ దాడి కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. రైతులు ఎన్ని అగసాటుపడతా ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమైపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా? ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా. జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది అని అడుగుతా ఉన్నా. అసలు రైతులందరూ కూడా అగసాట్లు పడకుండా ఉంది, రైతులకు సమస్య లేకపోయింది, ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుని నిధుల నుంచి ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణను వినిపిస్తా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ
ప్రతి గ్రామంలోనూ ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమం చేశారు. ఏకంగా రైతులను రౌడీషీట్లను తెలుసుకోము, మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులు బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో కూడా రైతులు పోయించుకునే కార్యక్రమం కూడా జరగదు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కీచపరిచేలా మాట్లాడడం వైకాపా నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు. ఒక మహిళా శాసనసభ్యురాలపై ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళలు సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల సముదాయాన్ని సందర్శించి నిర్మాణ పనుల్లో ప్రగతిని సమీక్షించారు. సిఆర్డీఏ అధికారులతో నిర్మాణ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 12 టవర్లో రూపుదిద్దుకుంటున్న 288 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు ఈ డిసెంబర్లోగా దాదాపు సిద్ధం అవుతాయని సిఆర్డీఏ అధికారులు చెప్పారు. అలాగే 35 మంత్రుల క్వార్టర్లు, సభాపతుల క్వార్టర్లు వచ్చే మార్చి కల్లా సిద్ధం అవుతాయని వారు స్పీకర్ కు చెప్పారు. నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని స్పీకర్ వారిని కోరారు. ప్రధానమైన పనులు ఒక కొలికి రాగానే ప్రాంగణం అంతా విస్తృతంగా చెట్లు నాటాలని, శాసనసభ్యులను కలవడానికి భారీ సంఖ్యలో వచ్చే సందర్శకుల కోసం తగు సదుపాయాలు కల్పించాలని, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని స్పీకర్ సూచించారు. క్లబ్ హౌస్ సభ్యుల కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం జిమ్, స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలు కూడా కల్పించాలని సూచించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల కంటే ముందే సభ్యులు నూతన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గృహప్రవేశాలు చేయగలుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ఇంజనీర్లతో మాట్లాడుతూ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో స్పీకర్ వెంట శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర, పలువుల శాసనసభ అధికారులు, సిఆర్డీఏ ఇంజనీర్లు ఉన్నారు. ముఖ్యంగా ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి తెలుసు, ఆ సంవత్సరాలు తెలుసు. మంచి కంపెనీ, ప్రియమైన కంపెనీ. ఆ కంపెనీ ద్వారా కన్స్ట్రక్షన్ చేయడం అది తెలుసు. పవన్ కూడా కంపెనీ గురించి తెలుసు. నిబద్ధతలో పనిచేసే కంపెనీ. చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే, మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని పట్టాలన్నది ఆలోచన విధానం. ఆ విధానంతో రైతులు సహకారంతో నీళ్ళు తీసుకోవడం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడం. దురదృష్టం, ప్రజలు 5 సంవత్సరాలు పేరుకి రావడం, పనులన్నీ ఆగిపోవడం,
మనం చూసాం, బాధపడ్డాం. కానీ ఏం చేసామంటే ప్రభుత్వం మారింది, వాళ్ళ విధానాలు అవి. తర్వాత ఇంకో బాధ ఏంటంటే లాస్ట్ టైం నేను ఎలక్షన్ అయిన తర్వాత సార్ వచ్చాను చూడడానికి. చూస్తే బాధ అనిపించింది. మెటీరియల్ కూడా దొంగతనం చేశారు ఇక్కడ. మొత్తం ఏసీ బాక్స్లు అన్నీ కూడా స్పాయిల్ అయిపోయాయి చాలా వరకు. రోడ్లు కూడా మెటీరియల్ పట్టుకెళ్ళిపోయారు. ఐదేళ్ళుగా మొత్తం మెటీరియల్ కూడా దొంగతనం చేసే పరిస్థితి. సరే ఒక గంట ఏడగల పట్టుకుపోయి మళ్ళీ ప్రజల సహకారం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని కానీ కన్స్ట్రక్షన్ కానీ కొత్తగా పూర్తి చేయాలని చెప్పి మీటింగ్ పెట్టి పికప్ చేయడం జరిగింది. దాంట్లో నేను సభాపతిగా వస్తున్నాను కాబట్టి ఇవి 12 టవర్స్ కూడా సుమారు 288 క్వార్టర్స్ వస్తాయి. 12 టవర్స్ మన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా. ఇవి యాక్చువల్గా టైం ఉంది, 18 నెలలతో వచ్చేసి టైం ఉంది ఇది అగ్రిమెంట్ ప్రకారంగా. కానీ మన ఎన్సీసీ కంపెనీ వాళ్ళు ప్రభుత్వ రిక్వెస్ట్ మీద కంపెనీ రేపు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడు కదా చేస్తారు. కంపెనీ మీద ఎందుకు మాట్లాడాలని అనుకోని ఈనాడు కంపెనీ కదా ఎంతో సాగుకునే కంపెనీ పేరు కంపెనీ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ఎమ్మెల్యేస్ ప్రస్తుతం 175 మంది, ఎమ్మెల్సీలు 58 మంది ఉన్నారు. వారికి ఈ టవర్స్ వస్తాయి. ఫ్యూచర్లో మళ్ళీ సంఖ్య పెరిగినా తక్కువలాగా నిర్మాణం జరుగుతుంది. అలాగే మనం చూసాం ఇక్కడ మినిస్టర్స్ 35 మంది మినిస్టర్స్ క్వార్టర్స్ కట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకటే బ్లాక్లో వస్తాయి. స్క్రీన్ డిజైన్ అందరం తీసుకుని కూడా ఈక్వల్గా చేయడం జరిగింది. అలాగే జడ్జెస్ ఉన్నారు. జడ్జెస్ కూడా 36 మందికి చీఫ్. విజయవాడ చిట్టినగర్ కు చెందిన స్పందన్ కుమార్, శిరీష దంపతుల కుమార్తె అయిన అన్విత గత 2 సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతుంది. ఆ చిన్నారి అన్వితకు గుండె వైఫల్యం చెందిందని, గుండె మార్పిడి చేయాలని, దానికి 55 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారని బాధితురాలి తల్లి బోర్న విలపించారు. మంత్రి లోకేష్ ని కూడా కలవడం జరిగిందని, ముఖ్యమంత్రితో కలిసి చెబుతామని అన్నారు. ఆమె తెలిపారు. ఈ నెల 3వ వారం లోపల హాస్పిటల్కు చేర్పించాలని, లేని పక్షంలో గుండె నుంచి కిడ్నీ, లివర్ తదితర అవయవాలు వైఫల్యం చెందుతాయని బోర్న విలపించారు. మీ బిడ్డగా భావించి 9154843221 నెంబర్కు తోచిన సహాయం చేయాలని ప్రాధేయపడ్డారు. నమస్తే అండి, నా పేరు శిరీష, పాప పేరు అన్విత. పాపకి 2 ఇయర్స్ నుంచి హార్ట్ ప్రాబ్లం ఉందండి. షీఈస్ హార్ట్ ఫెయిల్యూర్. 2 ఇయర్స్ నుంచి నేను మెడికేషన్ వాడుతున్నాను. కానీ లాస్ట్ మంత్ నాకు చెప్పింది ఏంటంటే పాపకి హార్ట్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారండి. దానికి నన్ను పద్మావతి హాస్పిటల్ నుంచి ఎంజిఎంకి ప్రిఫర్ చేశారండి, చెన్నై. నేను అక్కడికి వెళ్ళాను. పాపకి దాని నిమిత్తం టెస్టులకి అవన్నీ చేశారండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ అంతా. దానికి నాకు ఇచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి 55 lakhs అండి. మేము పాపకి ఇప్పుడు దాకా మా స్తోమతకు మించే పెట్టామండి. ఎందుకు అని అంటే పాప ఉంటుంది అనే నమ్మకంతో. కానీ ఇప్పుడు 55 లక్షలు అని అనగానే మా దగ్గర పెట్టే అంత స్తోమత కూడా లేదండి. ఇప్పుడు దాకా మేము పాపకి పెట్టింది కూడా బయట నుంచే తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పుడు ఆ అమౌంట్ కట్టాలన్నా, పాపకి ఇప్పుడు నేను చూయించుకోవాలన్నా సరే మా దగ్గర అంత స్తోమత లేదండి. నాకు పాపకి ఇచ్చిన టైం వచ్చేసి 4 months డెత్ లైన్ వచ్చి. నేను పాపని ఈ మంత్ 3rd weekలో రివ్యూకి తీసుకెళ్ళి మళ్ళీ పాపని అడ్మిట్ చేయాల్సి ఉంది. ఈ మంత్లోపు నేను అమౌంట్ చూసుకోలేకపోతే పాప ఉండదేమో అన్న చిన్న భయం నాకు ఉందండి. ఎందుకనంటే ఈ బిడ్డని కూడా మీలో ఒక బిడ్డగా తీసుకొని పాపని మీ పాపగా అనుకొని మీరు ఇచ్చే సాయం ఎంతైనా పర్వాలేదండి. పాప కోసం నేను అది ఎంత సాయమైనా అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నా. అది ఎంతైనా పర్లేదనండి. నా పాపని మీ పాపలో ఒక పాపగా తీసుకొని నా పాపని బతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మంత్ 3rd week నేను కంపల్సరీగా పాపని అడ్మిట్ చేయాలండి. పాపకి దాంతోపాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు లాస్ట్ వీక్ చెప్పారు. దాంతోపాటు హార్ట్కి
దాని నుంచి బ్రెయిన్ కిడ్నీకి కూడా కొట్టొచ్చు అని చెప్తున్నారండి. అంత దాకా తీసుకెళ్తే నేను ఎన్ని డబ్బులు తీసుకెళ్ళైనా నేను పాపను బతికించుకోలేను. మీరు ఇచ్చే సాయం కొంచెమైనా పర్లేదండి, అది నా పాపని బతికించమని నేను అడుగుతున్నాను. మీకు చేతులైతే దండం పెడుతున్నానండి. దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే నా పాపను బతికించమనే కోరుతున్నానండి. 9154843221. ప్లీజ్ అండి, ప్లీజ్ సేవ్ హర్ మై డాటర్ లైఫ్. ప్లీజ్ మా పాపని కాపాడండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, నా కుటుంబంతో సహా. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యామ్, థ్యాంక్ యూ. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ మహిళా విభాగం నాయకులు విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. మహిళల గౌరవాన్ని సూచించే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా ప్రజాప్రతినిధిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిందనీయమన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రశాంత్ రెడ్డికి ఆయన తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనే వ్యక్తి మహిళలు రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక మహిళల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయము. మేము మహిళల తరఫున అందరం కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మా నిరసన తెలియజేస్తున్నాము. మేము ఒకటే కోరుతున్నాము, ఎవరైతే ఈ దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారో అలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా వెంటనే శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. అదే రకంగా చట్టపరంగా ఎన్నో సెక్షన్స్ ఉన్నాయండి. మహిళల మీద అబ్యూస్ చేసినందుకు కానీ, మహిళలను డిఫైన్ చేసినట్టు కానీ, వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఏదైనా భంగం కలిగితే చాలా సెక్షన్స్ ఉన్నాయండి ఐపీసీలో. ఆ సెక్షన్స్ ప్రకారం ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, ఇన్సల్ట్ చేసినా కానీ, ఏదైతే గెస్టర్స్ ఉంటాయో వాళ్ళ మీద సైకిల్ చేసే విధానం కానీ వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాము. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మహిళలను ఎప్పుడైనా కించపరిచి మాట్లాడితే కనుక, మహిళలను ఎప్పుడైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే కనుక విజయవాడ కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళలు కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు గత 5 సంవత్సరాల్లో మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు, మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చూసాం. అదే రకంగా మొన్న మీరు గమనించుంటే, మొన్న చూసుకుంటే మీరు అమరావతి రాజధాని మహిళల్ని వేశ్య రాజధాని అని అన్నారు. అదే రకంగా చూసుకుంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యాఖ్యలు చేయటం చాలా శోచనీయం. అదేవిధంగా అంతకుముందు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మినిస్టర్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి పంచమంది అందరి దగ్గర 4 పోసేస్తామని చెప్పారు. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారని మేము అనుకుంటున్నామండి. తప్పనిసరిగా దీనికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులను కంట్రోల్ చేసుకుంటారా, లేదంటే మహిళలందరం కలిసి వాళ్ళ నాయకుల ఇంటికి వెళ్ళి మేము బుద్ధి చెప్తామని చెప్తున్నామండి. పెంచిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసెఫ్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రేపు ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. నగరంలోని ఏలూరు రోడ్డు, గవర్నర్పేట, ఆంధ్రరత్న భవన్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసెఫ్, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించడంతో పాటు స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను విరమించుకోవాలని కోరుతూ రేపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలలో విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని, గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికలలో వాగ్దానం, నేడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. నా పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు ముందుగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే ఎన్నో హామీలు ఇచ్చి టీడీపీ కూటమి అధికారం చేపట్టింది. ఇచ్చిన హామీలను నెరవేర్చేశాం. సూపర్ 6 పథకం సూపర్ హిట్ అయిందనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగినది. చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకోవడం జరిగినది. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాలు, హామీలను ఎక్కడ నెరవేర్చాలని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజలు విసిగెత్తి టీడీపీ కూటమికి పట్టం కట్టారని మీరు తెలియజేయడం జరిగింది. అదే అలుసుగా తీసుకొని మీరందరూ మీ ప్రభుత్వాన్ని ఏర్పడి
ప్రజల్ని మభ్యపెట్టి మీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఏం న్యాయం చేసినారని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేడు నేను ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శిని, విజయవాడ సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 155 వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు, తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. పవన విద్యుత్ ద్వారా అలాగే సౌర విద్యుత్ ద్వారా నాణ్యమైనటువంటి విద్యుత్ని అందిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో వారు వాగ్దానం చేయడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చినటువంటి 12 నెలల్లో 2 దఫలుగా మొదటిసారి 12,000 కోట్ల రూపాయలు ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట అధిక భారం మోపడం జరిగింది. అలాగే రెండవసారి 6,000 కోట్ల రూపాయలని, మొత్తం 18,000 కోట్ల రూపాయలని ఒక సంవత్సరంలో వారు విధించడం జరిగింది. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల్ని 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు పెనుభారం మోపి ప్రజల్ని కుదేలు చేస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే 18,000 కోట్ల రూపాయలని ప్రజలపై పెనుభారం మోపి విద్యుత్ ఛార్జీల మోతోటి వారికి తల్ల దెమ్మ తిరిగేటట్టు ప్రజలు చేసి, ప్రజలు ఇప్పటికే ఎందుకురా బాబు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అనేటువంటి సందర్భంలో అనేక సార్లు వాడు వ్యాఖ్యానించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద 2.5 సంవత్సరాల తర్వాత వ్యతిరేక వస్తే ఈ ప్రభుత్వానికి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీద ప్రజలు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులను పరామర్శకు వెళ్లిన వైఎస్ జగన్ పర్యటనను చంద్రబాబు డైరెక్షన్తో జిల్లా పోలీసు యంత్రాంగం వివాదాస్పదం చేస్తుందని మాజీ మంత్రి పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ కుట్రలకు అనుగుణంగా ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరు ఆనాటి బ్రిటిష్ పాలన కంటే దుర్మార్గంగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ను కలవకుండా గ్రామాల్లో పికెటింగ్లు, రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరికలు, ముందస్తుగా వేలాది మంది అరెస్టులతో ప్రజాభిమానాన్ని అడ్డుకోవాలని అనుకోవడం చంద్రబాబు, లోకేష్ల అవివేకమని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో మామిడి రైతుల పరామర్శకు వస్తున్న వైఎస్ జగన్ సమావేశానికి హాజరవుతున్న రైతులపై ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారు అయినప్పటి నుంచి ప్రభుత్వం సుమారు 3,000 మందికి నోటీసులు ఇప్పించింది. చివరకు పెట్రోల్ బంక్ దగ్గర కూడా పోలీసులను కాపలా పెట్టి ఎవరికి పెట్రోల్ కూడా అమ్మడానికి వీలేదని ఆంక్షలు పెట్టడం దారుణం. అనేక మంది నాయకులను అరెస్ట్ చేశారు. చాలా మందిని గృహ నిర్బంధంలు పెట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్ద లాఠీ చార్జ్ కూడా చేశారు అనే గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డుని సందర్శించి అక్కడ ఉన్నటువంటి మామిడి రైతాంగాన్ని పరామర్శించి వారి దగ్గర నుంచి కొన్ని విషయాలు సేకరించాలనేటువంటి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చిత్తూరు పర్యటనకు బయలుదేరారు. ఇది గత వారం రోజుల నుంచి కూడా వివాదాస్పదం చేసేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వెళ్ళడానికి చాలా రోజులు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకోకుండా ఇక్కడ అక్కడ అని తిప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో హెలీప్యాడ్కి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ప్రోగ్రాం ఖరారు చేసుకున్నారు. ఖరారు చేసుకున్న దగ్గర నుంచి పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. అంటే సుమారుగా 3,000 మందికి నోటీసులు ఇచ్చారు, మీరు రావడానికి వీల్లేదు అని. అంతేకాకుండా చిత్రం ఏంటంటే, ఇవాళ ఉదయం నుంచి నాకు అందుతున్నటువంటి సమాచారం, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారితో కూడా ఉదయం నేను డిస్కస్ చేశాను. పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు కాపలా పెడతారు, దేనికి పెట్రోల్ కొట్టడానికి వీల్లేదు. కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి బంధించేశారు, హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకు ముందే హెలిప్యాడ్ దగ్గర లాఠీ చార్జ్ చేశారు. జనం వచ్చారని 30 మంది రావాలి అంటే వచ్చారు, గ్రామాలు జనం వస్తారు సహజంగా. వచ్చేటప్పటికి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. విచ్చలవిడిగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, పోలీసు యంత్రాంగం ఎందుకుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి, లేదా గంజా అమ్మే వాళ్ళని, పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా? లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగకోకుండా అడ్డుకోవడం కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేద్దామని కేబినెట్లో ప్రకటించిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన పర్యటనను డైవర్ట్ చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని ఫైర్.
ప్రభుత్వం తక్షణమే తగ్గించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసెఫ్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.